నర్మద మాట్లాడిన మాటలకి ఇక వేదావతి వచ్చేసి నర్మదని అయితే పట్టుకొని నిజంగా నువ్వు నా బంగారం కోడలివి, బంగారం అని ఇంకా అంటూ ఉంటుందన్నమాట. రామరాజు కూడా ఆనందంలో ఉప్పొంగిపోతూ ఉంటాడు. అంటే నాకు ఇంత మంచి కోడళ్ళు దొరకడం నేను అదృష్టం చేశాననేసి పాపం సాగర్ అయితే మొహం మార్చుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. పాపం సాగర్ ఇన్నాళ్ళు ఏదో రకంగా అయితే ఆత్రం ఆపుకున్నాడు. ఇప్పుడు మరి కొన్ని గంటల్లో శ్రవణం అనగా అలంకరణ అంతా అయ్యాక తుస్మని అతని కోరికలన్నీ కూడా కుంపటిని ఐస్ నీళ్లు అయితే వేసి ఆర్పేస్తుంది నర్మద వచ్చేసి. ఇది మాత్రం దారుణం సుమి. ఇక అలా నర్మద శోభనం అయితే వద్దందో లేదో శ్రీవల్లి ఇలా సై అని అంటుంది. తెల్ల చీర మల్లె పూలు అయితే పూల గ్లాస్తో అయితే రెడీ అయిపోయి ఇంకా అక్కడి నుంచి అయితే గ్లాస్ తోటి శ్రీవల్లి అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా పార్ట్ 6లో ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో